జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్. పాలనలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా చేసుకొని ఎన్నో అక్రమ లావాదేవీలు జరిగాయని, ఇసుక మద్యానికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ తో పాటుగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి పక్కనే కొన్ని విల్లాలు, అపార్ట్మెంట్లని తీసుకొని అక్కడ కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ లావాదేవీలన్నీ కూడా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల పాలనలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా చేసుకుని ఎన్నో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని, ఇసుక, మద్యం ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే జరిగాయని, సీఎం గారి ఇంటి పక్కనే కొన్ని విల్లాలు, అపార్ట్మెంట్లు తీసుకొని అపార్ట్మెంట్ లో ఈ కార్యకలాపాలను కొనసాగించారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రజలకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ తరఫున మీరు చెప్పింది అక్షర సత్యం అండి. నాకు కడప మా ఊరికి చాలా దగ్గర. ఇక్కడ చాలా మంది తిరుపతి అవసరాల దృష్ట్యా వస్తుంటారు, వ్యాపార దృష్ట్యా కానీ కొండ మీద. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో దొండుపాలెం బ్యాచ్ దిగింది అక్కడ మా కడప నుంచి. పూర్తిగా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ మీద, అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళ పైన మీద, విల్లాస్ కట్టే వాళ్ళ పైన, అలా విధంగా ఏదైనా బిజినెస్ కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తే నేరుగా పోయి కూర్చొని మా జెడ్ టెస్ట్ కడతారా, లేదా మీ వ్యాపారాన్ని మూసేసుకోండి. రొయ్యల వ్యాపారాలు, చేపల వ్యాపారాలు, అలాగే అగ్రికల్చర్ వ్యాపారాలు కాకుండా రియల్ ఎస్టేటు, అలాగే ఇసుక, మద్యం, ల్యాండ్, శాండ్. నాకు తెలిసి మీకు తెలిసిన విషయం కూడా చెప్తున్నాను. ఈ మధ్య కొడాలి నాని వాళ్ళ ఏరియాలో 9 ఎకరాల భూమిని ఇట్లాంటి దండుపాలెం బ్యాచ్తో కబ్జా చేశాడు. ఆయన షెడ్లు వేసుకొని మొత్తం ఆయన వ్యవహారాలు నడుపుకున్న రాజకీయ వ్యవహారాలు. మొన్న ప్రభుత్వం అనేది కొట్టి తీసేసి అండోటి తీసుకున్నారు. ఆ ఓనర్ కోర్టుకి వెళ్ళినా జరగల. ఇంకా వేరే ప్రయత్నం వీళ్ళే వెళ్ళబడితే అడ్డంగా. ఈ దండుపాలెం బ్యాచ్ ఏంటంటే, ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేస్తారు. ఇస్తే నీకు పర్మిషన్, లేదంటే నీకు ఇంకా ఆక్రమించుకోవడం, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం. దీనికి ఉదాహరణ ఏంటంటే, మా ఫ్రెండ్ తిరుపతి నెల్లూరు బార్డర్లో ఉంటాడు. ఏదో ఆయన ఎన్ఆర్ఐ ఒక 500 ఎకరాలు తాడేపల్లి అంటే అమరావతి దగ్గర నేను వెంచర్ వేస్తాను సార్, నాకు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇచ్చి స్టాంప్ డ్యూటీ తగ్గించడానికి వెళ్ళారు. జగన్మోహన్ గారు ఇంటర్వ్యూ ఇస్తే పోయారు. ఆయన రెడ్డి గారే, వాళ్ళ సామాజిక వర్గం. వెళ్తే నాకు చాలా చిన్నటి మిత్రుడు, ఆయన మాట్లాడి ఇంటర్వ్యూ ఇస్తే పోయాడండి. సార్ ఈ మాట నేను వెంచర్ వేస్తాను, పలానా పేరు, పలానా అని. వెరీ గుడ్ రెడ్డి గారు, చేయండి అన్నాను. మరి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి సార్, నాకు కొంచెం అంటే వెంటనే ఒక అతను ఫోన్ చేసి ఇంత మాట్లాడి సెటిల్ చేస్తాడని చెప్పాను. సార్ మీతో మాట్లాడుతున్నా, ఆయన ఎవరో నాకు తెలియదు సార్ అంటే, లేదు మీ మన మనిషి దగ్గర సెటిల్ చేసుకున్నాను. తీరా బయటకు అంటే సీఎం పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత అతను అడిగిందంటే, సార్కి 40% ఇచ్చేసేయండి, రిమైనింగ్ మేము చూసుకుంటాం, మా లావాదేవీలు ఇచ్చేసేయండి, మీకు పర్మిషన్ ఇస్తామనండి. 40%? 500 ఎకరాలు నేను వెంచరేస్తే 40% మీకు ఇచ్చేస్తే నేనే వ్యాపారం చేయాలి? ఆయన రెండో మాట మాట్లాడకుండా 2 చేతులు పెట్టుకొని ప్యాలెస్ దిగేసి బయటకు వచ్చి కారు ఎక్కేసి నేను బెంగళూరుకు వచ్చి నాకు ఫోన్ చేశాడు, అర్జెంటుగా రా అని. ఏమంటే నీ పరిస్థితి అంటే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బెంగళూరు చూసాడు. బెంగళూరులో దావనహల్లి దగ్గర 900 ఎకరాలు వేసాడు, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండ సక్సెస్ అయింది, అమ్మేసాడు, మళ్ళీ ఓరవేల్చికి వెళ్తున్నాడు. అంటే ఇంకా నా ప్రాణం పోయినా మీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వరకు ఏపీలో అడిగే పెట్టినా అంత పెద్ద ఇన్వెస్టర్ వస్తే భయపెట్టి తరిమేసాను. ఇట్లాంటి దండుపాలెం మ్యాచ్ కొంతమంది అటు చేరారండి. ఇసుక మద్యంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, సంబంధించినటువంటి లావాదేవీలు అన్ని కూడా ఆ ధనాన్ని మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ కి దగ్గరలో కొన్ని విల్లాలు, అపార్ట్మెంట్లు తీసుకొని వాటిల్లో ఉంచారు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజమే, మీరు ఒక్కొక్క అక్రమానికి ఒక వింగ్ కేటాయించారు. ఇసుక కొంతమందిని, లెక్కర్ కొంతమందిని, రియల్ ఎస్టేట్ కొంతమందిని, దందాలు కొంతమంది, సెటిల్మెంట్ కొంతమంది. ఇట్లా ఏంటంటే పైలు ఇస్తారు అనమాట. పైలు ఇస్తారు, వీళ్ళు పోటరీ డబ్బులు ఏమైనా దండుకొస్తే ప్యాలెస్ లో పెట్టేది, వీళ్ళు జలసాలు చేసుకునేది, మిగిలింది ప్యాలెస్ పంపించేది. ఇట్లాంటి దండుపాలెం బ్యాచ్ వింగులుగా డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయి మహిళలకు రాకెత్తం చేశారు కదా. మహిళలు రాత్రిలో తీసుకొచ్చేది, కొట్లాడేది, వాళ్ళతో గొడవ పడేది. ఒక లేడీని ఈ మధ్యకాలం తాడేపల్లి గెస్ట్ హౌస్ దగ్గరలోనే గొంతుకు చంపేస్తే కేసులు అయితే ఎఫ్ఐఆర్ లేదు. ఎవరంటే తెలియదు అంటారు. ఏమంటే ఏదో రాత్రుల్లో తప్పుడు పని చేస్తే ఒక ముద్ర వేసి ఆమెను చంపేశారు. సో చివరికి లోడితే విషయం ఏంటంటే, వీళ్ళు జలసాలకి అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పి చంపేశారు. సో దీన్ని వాళ్ళ పోలీసు, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి కాపాడారు. సో ఇట్లా ఏంటంటే, ప్రతి అవినీతికి, ప్రతి ఒక్క వింగుకి
ఇసుక దోపిడీ చేసి కూడా అంటే ఇప్పుడు కృష్ణానదిలో వస్తున్న లారీలు కౌంట్ చేస్తారు ఒక అతను, ఇన్ని లారీలకి ఇంత నాకు జెటాక్స్ కట్టాలి 30% లెక్కేస్తారు, సాయంత్రానికి అకౌంట్ చేరిపోతుంది. ఇట్లా ప్రతి దానికి వాళ్ళు ఒక దోపిడీ అలీబాబా 40 సినిమా లాగా ఒక్కొక్కదానికి ఒక కేటాయించుకున్నారు. నిజంగా చెప్పాలంటే విల్లాసు మీరు చూడండి, ఆ విల్లాస్కి వెళ్ళి ఎప్పుడు టైం ఉంటుందో లేదో మాకు తెలియదు కానీ వాళ్ళ గడిచిన లావాదేవీలు, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి విలాసవంతమైన భవనాలు చూస్తే మనకే కళ్ళు తిరుగుతాయి. అంత భారీ ఎత్తున డబ్బులు దోపిడీ చేశారు. భయపడిపోయారు ప్రజలంతా. అయితే స్వామి ఇంత ఘోరమా, మేము సంపాదిస్తే కష్టపడి మా దాంట్లో రూపాయి పెట్టుకుంటారని ప్రతి దాంట్లోనూ జెటాక్స్ కట్టారు. దండుపాలెం బ్యాచ్ ని పూర్తిగా దింపింది జగన్మోహన్ రెడ్డి గారే, దానికి నాయకత్వం వహించింది జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళకి ఏజెంట్ గా నిలబడింది వైవి సుబ్బారెడ్డి, ఈసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, అదేవిధంగా ఆయన విశాఖపట్నంలో ఆయన వీళ్ళందరూ 5 మంది రెడ్లు, పెద్దిరెడ్డి మా జిల్లాలో పెద్దిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని కావాలనే వాంటెడ్ పెట్టుకొని ఈ దండుపాలెం బ్యాచ్ తో రాజకీయ విధ్వంసం కాదు సార్, ఆర్థిక విధ్వంసం కాదు, ప్రకృతిని కూడా విధ్వంసం చేశారు. పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా మార్చేశారు. వ్యాపారస్తులు కానీ, మీలాంటి మీడియా సంస్థలు కానీ, లేదా ఎవరైనా కానీ నోరెత్తితే చంపేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం బెదిరించి రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే కాన్సార్ స్టేట్ చేశారు. సలార్ సినిమాలో కాన్సార్ ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేసేసి ఒక నియంత్రిత పరిపాలన చేశారు. దాన్ని ప్రజలు ఈరోజు బాగా ఎంత పెద్ద తిరుగుబాటు చేశారంటే, మేము కూడా ప్రజా వెలుగుల్లో ఇంత భారీ ఎత్తున కొట్టుకెళ్ళిపోతాడా అని జనం బుద్ధి చెప్పారు. ఇది సరైన శాస్త్రం జరిగిందని నేను అంటున్నాను. పొరపాటున కూడా ఎవరైనా తప్పు చేస్తే ప్రజలకి ఈ విధంగా శిక్ష చేస్తారు ప్రజలు అని చెప్పి ఒక హెచ్చరికగా కూడా తీర్పు వచ్చిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, అసలు ఈ 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి ఈ అక్రమ లావాదేవీలు, లేకపోతే ఈ అవకతవకలు, ఈ అవినీతి ఎలా బయటపడింది? ఎలా ఈ వార్తలు బయటకు వచ్చాయి? తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ అవకతవకలన్నీ ఎలా బయటపడ్డాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒకరిద్దరు వాలంటీర్గా ప్రభుత్వం మారిన వచ్చినారు, కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇంకొంతమంది వాస్తవాలు ప్రస్తుతం కూడా వస్తున్నాయి. ఇంకొంతమంది మనం ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, సార్ ఈ మరి పలానా ఇసుక క్వారీ రీచ్ ఇంతవరకు పర్మిషన్ ఇచ్చాం, వాళ్ళు మిగులు దాటి పెద్ద పెద్ద జేఏసీ టాచీలు పెట్టి లోడేశారు, ఇది చాలా ప్రకృతి విరుద్ధం అని చెప్పి ఎన్ఆర్జేసీ వాళ్ళు కానీ అదేవిధంగా మన గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో ఇట్లా ఒక్కోటి ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం అది అధికారం పోయిందో మొత్తం ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాడేపల్లి గెస్ట్ కాదు, అమరావతి రైతులను కూడా ఏ విధంగా మోసం చేశారు పైన కూడా ప్రజలే వాలంటీర్కి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం పోయింది. మీకు తెలుసో తెలీదో, మా జిల్లాలో వైసీపీ లీడర్లుగా ఉన్న చెప్పుకొని దందాలు చేసిన ఒక 250 మంది మా జిల్లాలో వెళ్ళిపోయారు కార్లు తీసుకొని. గోవా, ఒకటి బాంబే, ఢిల్లీ. మేము ఒక నేరు రాము, మేము కనపడితే జనాలు చంపేస్తారనే విధంగా. నేను నా కారు టైర్లు మార్చుకుంటామంటే నేను ఎవరు తెలియకపోతే వ్యక్తి వచ్చి 4 టైర్లు మార్చుకొని ఇంట్లో ఉండే సామాన్లు, కుటుంబ సభ్యులు ఉంటే అన్ని తీసుకొని వచ్చి ఫోన్లో చెప్తున్నాను, నాకు 1 year నాకు ఫోన్ చేయొద్దు, నా నెంబర్ మారిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను, నేను జిల్లాలో కనబడుతున్నా చంపేస్తాను, ఇట్లా వాడుతున్నాడు. పక్కన ఎవరున్నాను కూడా చూడలేతున్నాం. అక్కడగా 5 టైర్లు మార్చుకొని జంప్. నేను ఆడే ఉన్నాను అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళ నాయకులు. ఇంత వాళ్ళకి తెలుసు మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఉంచరు, కనబడితే చంపుతారన్న విషయాన్ని వాళ్ళకే తెలుసు. కాబట్టి అలాంటి కొంతమంది పారిపోయారు. మూర్ఖులు లాంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దెబ్బలు తింటున్నారు. అయినా సరే ప్రభుత్వం చట్టం తన పని చేసుకుంటుంది కాబట్టి మేము ఎవరిని నేరుగా హింసించుకోలేదు. చట్ట పరిధిలో వెళ్ళి తగిన శిక్ష ఏర్పాటు చేసి తగిన వాళ్ళు న్యాయపరంగా శిక్ష ఏ విధంగా పొందాలని ఆలోచిస్తున్నాం. అది పరిస్థితి సార్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తిరుగుబాటు అనేది ఎలా జరిగిందని పైన పెద్ద ఎగ్జాంపుల్. ప్రజలు ఇది పెద్ద బుద్ధి చెప్పారని ఇంకైనా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, థాంక్యూ సో మచ్.